పార్టీలకి బానిసత్వం చేస్తున్నటువంటి పత్రికలు అందులో భాగంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ అధికారుల్ని ద్రోహులుగా దొంగలుగా చూపిస్తూ మాకు నచ్చిన నాయకుడికి అనుకూలంగా ఉంటే గనక వాళ్ళందరూ మంచి అధికారులు, అవతల వాళ్ళకి నచ్చినట్టు ఉంటే గనక వాళ్ళు దుర్మార్గులను చూపించే ప్రయత్నం చేస్తుంటే ఈసీ అదేం పట్టించుకోదు. ఎందుకంటే ఈసీలో కూడా ఉండేది కూడా అధికారే కదా, ఒక ఐఏఎస్ అధికారే కదా. కాబట్టి ఇప్పుడు ఒక సిస్టమేటిక్ రూట్ వెళ్తోంది. రఘురామిరెడ్డి వీళ్ళందరూ గొడవ చేస్తున్న నేపథ్యంలో ఆయన అస్సాం పరిశీలకుడిగా వెళ్ళారు. జ్యోతి ఏం రాస్తుంది, ఇక్కడ తరిమేశారు ఆయన్ని అన్నటువంటి. ఇప్పుడు ఈ రాష్ట్రానికి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. అంటే వాళ్ళని ఆ రాష్ట్రంలో తరిమేస్తే వచ్చారా? కామన్ సెన్స్ లేని జర్నలిజం. ఇక్కడ అధికారిని ఎక్కడికి పంపించగలుగుతారు? ఎలక్షన్లో డ్యూటీ వేస్తే అది బూత్ అవుతుంది. అందులో ఎన్నికల పరిశీలకుడిగా పంపించారని చాలా పెద్ద పోస్ట్ ఇచ్చి పంపించారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెద్ద పోస్టే కదా, అట్లాగే ఆయనకి దాన్ని తప్పుడు కథనాలతో ప్రజలకి తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరొకవైపు మొన్ననే అధికారులందరినీ పీకి పడేశారు, జగన్కి అనుకూలంగా ఎవరిస్తుంటే ఐఏఎస్లు అని రాశారు. మరి వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు లేదే, వాళ్ళందరికీ పోస్టులు వచ్చేసినాయి. ఇప్పుడు తాజాగా చూస్తే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా లక్ష్మీషా, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా రాజాబాబు, టీటీడీ జేఈఓగా గౌతమి, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్గా అంబేద్కర్, పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీగా వెంకటరామరెడ్డి, సీసీఎల్ఏ కార్యదర్శిగా ప్రభాకర్ రెడ్డిని నియమించారు. తద్వారా ఏమవుతుంది, ఒక రోజు అంత మించి ఏముండదు.